మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు మన తండ్రి అయిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు నా అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించాను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, షూషను కోటలో ఉన్నటువంటి ఎస్తేరు రాణికి ఒక శోధన వచ్చి పడింది. ఏంటంటే అక్కడ హామాను ద్వారా యూదా జనాంగానికి అక్కడ ప్రమాదం వచ్చింది. అయితే వాళ్ళని చంపేయాలని, యూదా జనం అంతటిని నశింపచేయాలని ఒక చట్టం చేయాలని హామాను పూనుకున్నాడు. అది మొర్దెకైకి తెలిసి మొర్దెకై వచ్చి ఎస్తేరు రాణికి తెలియజేస్తున్నాడు. నీ జనాన్ని చంపేయడానికి అతను పూనుకున్నాడు. నువ్వు ఏం చేస్తావో తెలియదు. రాజు దగ్గరికి వెళ్ళి ఈ శాసనం మార్పించాలి, ఈ యొక్క యూదా జనాన్ని నశించిపోకుండా నువ్వు కాపాడాలి అని మొర్దెకై తెలియచేశాడు. అప్పుడు మొర్దెకై తోటి ఈ ఎస్తేరు అంటుంది, నేను నశించినా నశించేదను, నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు, అయినప్పటికీ నేను నశించినా నశించేదను. నా కోసము మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేనును నా చెలికత్తెలను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. మీరు యూదా జనం అంతా కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని తెలియచేస్తుంది అనమాట. ఈ 3 దినాల ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా యూదా జనాంగానికి విడుదల కలుగు చేసిన విధానాన్ని మనం తర్వాత అధ్యాయంలో చూస్తాం. 3 దినాల ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు మరణాన్ని తప్పించాడు అక్కడ దేవుడు. ఎందుకంటే ప్రవేశించడానికి వ్యతిరేక్తమైనప్పటికీ తను ప్రవేశించింది. దేవుడు ఆమెను కాపాడాడు. రాజు యొద్ద నుండి ఆమెకు ఏ విధమైన కీడు సంభవింపకుండా చేశాడు. అంత మాత్రమే కాదు, యూదా జనం మీదకి వాళ్ళని సంహరించడానికి చేసిన శాసనం అంతా తొలగించడానికి ఈ రాణి యొక్క ప్రయత్నము అక్కడ సఫలమైంది. ఈ ఎస్తేరు రాణి యొక్క ప్రార్థనలు, యూదా జనాంగం యొక్క ప్రార్థనలు అక్కడ శాసనాలను మార్చగలిగినాయి. అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మనకు జీవితాల్లో కూడా చేస్తున్నాడు. మా పరిచర్యలో, మా విశ్వాసుల్లో ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు వారి నిమిత్తము మేము ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మందికి అద్భుత కార్యాలు జరిగించాడు. మా జీవితంలో కూడా జరిగించాడు. 2021లో భయంకరమైన కరోనా వ్యాధి సంభవించి ఉంది. అయితే మా వారిని గురించి నేను చాలా దిగులు పడుతున్నాను. ఈయన అస్తమానం బయటికి వెళ్తున్నారు, ఈయన క్షేమంగా ఉండాలి ప్రభు అని ఆయన కోసం 3 దినాలు ప్రార్థన చేయాలని నేను అనుకున్నాను. అయితే మాకు సన్నిహితులుగా ఉన్న ఒక దైవ సేవకులు వారి కుమార్తె కోసము 3 దినాలు ఉండి ప్రార్థన చేయాలని, వారి కుమార్తె వివాహం కోసము మా అయ్యగారు ఆయన ఒక మాట మీద 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నారు. వారితో నేనే ఏకీభవించి, నా ఉద్దేశం ఏంటంటే అయ్యగారికి ఏ ప్రమాదం జరగకూడదని ప్రార్థన చేయడానికి మేము ముగ్గురము 3 దినాలు మందిరంలో చేరి ఉపవాస ప్రార్థన చేశాము. చేసినప్పుడు 3వ దినాన మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు నేల మట్టుకు బ్లేడ్తో కోసేస్తే ఎలా ఉంటుందో అలా కోసేయబడింది. అది కనబడుతుంది నాకు 3వ దినాన ప్రార్థన. అయితే ప్రభువా ఇదేంటి నాయన ఇలా కనిపిస్తుంది అని నేను వేదనతో ఉన్నాను, ప్రార్థన చేశాను. మళ్ళీ దాన్ని అంత మైండ్ చేయలే, ఆ దృశ్యాన్ని నేను పట్టించుకోలే. ఆ 3 దినాల ప్రార్థనలో దేవుడు మా సహోదరులకు, సేవకులకు మేలు జరిగించాడు. వాళ్ళ అమ్మాయికి వివాహం కుదిరిచారు, మంచి సంబంధం వచ్చి వివాహం జరిగింది. ఆ తర్వాత 1-2 నెలల తర్వాత నాకు ఒక కళ వచ్చింది. ఏంటంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 2వ అంతస్తులో కిటికీ కాన ఖాళీగా ఉంది. ఆ కిటికీ కానలో ఈయన ఎందుకున్నారు, అక్కడి నుండి డామ్ను పడిపోయారు మా వారు. పడిపోతే తిళ్ళబడి లేచిన తర్వాత చాలా దిగులుగా ఉండి ప్రార్థన పరులైన వారికి, మా మిత్రులకి నేను ఫోన్ చేసి చెప్పి ప్రార్థన చేయండి అని తెలియచేస్తాను. నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఒక నెల అయిన తర్వాత నాకెందుకో ప్రేరేపణ వస్తుంది, ఈయన గురించి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆలోచన వచ్చింది. ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే గురువారం వచ్చింది. గురువారం వస్తే 3 దినాలు ప్రార్థన చేయడానికి శుక్ర, శనివారాలు, ఆదివారాలు వస్తుంది.
ఆదివారాలు మందిరంలో ఆరాధన ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయటకు వీలుండదు కాబట్టి ఆదివారం వేకువజామున 5ంటికి లేచి ప్రార్థన చేయాలనుకుని నేను 3 దినాల ప్రార్థనలు ప్రారంభించాను. మొదటి దినాన నేను చూసిన దర్శనం ఏంటంటే, ఒక స్త్రీ చీపురు పట్టుకొని దగ్గర పెట్టుకొని చాట పట్టుకొని చెరుగుతూ ఉంది. దురాత్మ అనమాట. దురాత్మ చేస్తున్న పనులు ఇవి మనకేమీ తెలియవు, మనము వాటిని అనుభవించేదాకా తెలియవు. అది కనబడితే నేను చాలా దుఃఖించి ప్రార్థన చేస్తున్నా. ఆ మొదటి రోజు అలా అయింది. రెండో రోజు అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు పల్లెటూరులో ఒక ఇంటికి కర్ల ఫెన్సింగ్ వేస్తారు కదా, ఆ ఫెన్సింగ్ మీద ఒకే ఒక పక్షి నిలబడి ఉంది. దాన్ని చూసి నేను ఇంకా దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. దేవా, అయ్యగారిని కాపాడండి, అయ్యగారికి జీవం ఇవ్వండి ప్రార్థన చేస్తూ ఉన్నా. 3వ దిన ఆదివారం కదా, 5ంటికి లేచి ప్రార్థన చేయాలి అని ఆ రాత్రి నిర్ణయించుకుని పడుకున్నాను. అయితే 4:30కే లేచి ప్రార్థన చేయి అని ఒక శబ్దం వినిపిస్తుంది. నాకు తుళ్ళిపడి లేచాను. టైం అయిపోయిందో ఏంటో అని. తీరా చూస్తే నేను 5ంటికి లేచి ప్రార్థన చేసుకుందాం అనుకుంటే అప్పుడు 4:30 అయింది టైం. 4:30కే దేవునికి ఇష్టమైన టైం అని నాకు అప్పుడు అర్థమైంది. 4:30 నుండి లేచి ప్రార్థన చేస్తూ ఉన్నా తెల్లారే వరకు. ఆ రోజు నాకు కనిపించింది ఏంటంటే 2 ఖాళీ కుండలు చిన్నవి. అది నాకు అర్థం కాలేదు కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను, బలంగా ప్రార్థన చేస్తున్నాను. దేవా కాపాడు, దేవా కాపాడు, దేవా కాపాడు. అయితే మొదటి రోజు ఏమైందంటే, శుక్రవారం ప్రారంభించాను కదా, ఆ రోజు సాయంత్రము వాలంటీరు ఒకటే ప్రెషర్ చేస్తుంది, వ్యాక్సిన్ వేయించుకోండి అని. సరే నేనైనా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటానులే అని అయ్యగారు వెళ్ళారు, వ్యాక్సిన్ వేయించుకున్నారు, వచ్చారు. ఆ రోజు బాగానే ఉంది. పారాసిటమాల్ ఇచ్చారు, శనివారం వేసుకున్నారు, బాగానే ఉంది. ఆదివారం ఇంకొక చోట ఆరాధన జరిపించాలి. మార్నింగ్ వెళ్ళారు, అక్కడికి టిఫిన్ తిన్నారు, 4 ఇడ్లీ తిన్నారు, కాఫీ తాగారు, మంచినీళ్ళు తాగారు, వెళ్ళారు, బాగానే ఉంది అక్కడ. తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత నేను కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వలేదు. ఆయన వచ్చే వరకు నేను చూస్తూ ఉంటాను సర్వీస్. అయితే వచ్చారు, వాక్యం చెప్పడానికి నిలబడ్డారు, వాక్యం బోధిస్తున్నారు. కంక్లూజన్కి రావాలన్నమాట, వాక్యం పూర్తి చేయవలసింది. పూర్తి అయిపోతున్న సమయంలో అయ్యగారు ఇలా పట్టుకుని కొంచెం కళ్ళు మూస్తున్నారు, తూలుతున్నట్టుగా. కళ్ళు మూస్తుంటే నేను గబాలను వచ్చి ఈ చేయి పట్టేసుకున్నాను. ఈ చేయి పట్టుకుంటే ఆయన ఇలా జారుకుంటూ కిందకు కూర్చోబడిపోయారు. ఆయన మందిరంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి లేపి కుర్చీలో కూర్చోబెట్టారు. కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మంచినీళ్ళ కోసం ఎదుగుతున్న లోపు మళ్ళీ కుర్చీలో జారబడి ప్రాణం పోయినట్టు నోరు తెరిచేసి ఇలా కుర్చీకి వేలాడి పడిపోతుంటే ఇంకా నేనేం చేశాను, నాకేమీ తోచట్లేదు. ఆ టైంలో ఆదివారం మధ్యాహ్నం అందరూ సర్వీసుల్లో ఉంటారు. ఏం చేయాలి ప్రభు, నాయనా నువ్వే అని ఏసు రక్తమే జయమని ఛాతీ మీద క్రాస్ వేస్తూ ఇంకా అలా యేసయ్య ప్రార్థన చేస్తున్న ఒక నిమిషానికి దేవుడు కృప చేత ఆయనకి తెలివి వచ్చింది. ఒళ్ళంతా బట్టలు పిండేస్తే నీరు కారే అంత చెమట పట్టేసి బట్టలు తడిచిపోయి ఆమె చాలా నీరసపడిపోయి, ఆమె మంచినీళ్ళు కూడా పెద్ద వామిటింగ్ అయిపోయి ఆ స్థితిలో ఉన్న ఆయన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి కొంచెం సేపు సేద తీర్చిన తర్వాత కొంచెం మజ్జిగన్నం పెట్టినా తినలేకపోయారు. అది నాకు వడదెబ్బని తెలియలేదు. ఆ ఖాళీ కుండలు ఏంటంటే కుండలు ఖాళీ అయిపోయినాయి, ఆయనకి నీళ్ల కొరత ఉంది, డిహైడ్రేషన్ అయింది, వడదెబ్బ తగిలింది అని సూచన కాబోలు. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది నాకు, సన్నివేశం అయిన తర్వాత నాకు అర్థమైంది. ఆ విధంగా దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడాడు. అదే టైంలో చాలా మంది నిలబడి బోధిస్తూనే పడిపోయిన వారు చూసాం మనం. తెలంగాణలో ఒక మంత్రి పడిపోయి చనిపోయాడు. అలాగే ఒక ఆటగాడ ఏమో మెట్లు దిగుతూ చనిపోయాడు. అలా దేవుడు ఈయన్ని బ్రతికించాడు. నా 3 దినాల ప్రార్థన వల్ల ఆయన్ని అలాగా బ్రతికించాడు. మా జీవితంలో ఈ అద్భుత కార్యం, మహాశ్చర్య కార్యం జరిగించాడు దేవుడు. ఆయన పట్ల ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యం జరిగించేవాడు, ఆయన కృప నిరంతరం ఉండునని వాగ్దానం చేసిన దేవుడు ఆయనకి ఇది 2వసారి ఆయన పట్ల మహాశ్చర్య కార్యం జరిగించడం. ఈ విధముగా దేవుడు మన ఏడల ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు అద్భుత కార్యాలు చేస్తారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ప్రకటించింది. ఆ యూదు జనము ఉపవాసంని ప్రార్థన చేశారు, అద్భుత రీతిగా విడిపింపబడ్డారు. నినివే పట్టణస్థులు మీరు నశించిపోతారని ప్రకటన చేసినప్పుడు వారు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, వారు రక్షింపబడ్డారు. అలాగే యెహోషాపాతు తన మీదకి చుట్టుప్రక్కల రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఉపవాసం ఉండి వారి జనము అంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఆయన రక్షింపబడ్డారు.
జయముందారు యుద్ధంలో. దేవుడు ఈ విధంగా మన జీవితంలో, మా జీవితంలో, ఇంకా మా విశ్వాసుల జీవితంలో, ఎంతో మంది జీవితంలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. వినుచున్న మీ అందరికీ కూడా దేవుడు అట్టి కృపను, అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క మహిమను మీరందరూ పొందుకుంటారని ఆశిస్తున్నాను. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవ వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు నాయన. 3 దినాల ఉపవాస ప్రార్థన వల్ల ఏ విధంగా జయమునందారో నాయన మాకు చూపించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితంలో అట్టి జయమునిచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలు కూడా ప్రభువా, వారికి ఏమైనా అవసరత ఉన్నా, వారికి ఏమైనా అక్కర ఉన్నా, వారికి ఏమైనా నాయన ఇబ్బందుల్లో ఉన్నా, మీ పాద సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి జయముందే భాగ్యము బిడ్డలందరికీ దయచేయగల దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ విజ్ఞాపన మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.